హాయ్ హలో బ్రదర్, ఎలా ఉన్నారు అందరూ? ఈ వీడియోలో వచ్చేసి కువైట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు మొత్తం ఎంతమంది ఉన్నారు, అదేవిధంగా పెళ్లి కావాల్సినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇంతకుముందు పెళ్లి చేసుకున్నటువంటి ఎవరైతే కువైట్కి సంబంధించినటువంటి పౌరసత్వం అంటారు కదా, వాళ్ళు వచ్చేసి బయట దేశాలకు సంబంధించినటువంటి ఆడవాళ్ళని ఎంతమంది పెళ్లి చేసుకున్నారు, అదేవిధంగా కువైటీ పౌరసత్వం కలిగినటువంటి లేడీస్ పక్క దేశాలకు సంబంధించినటువంటి వారిని ఎంతమంది పెళ్లి చేసుకున్నారు, టోటల్గా మీకు ఇదే వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. కాస్త చివరి వరకు అయితే వినండి. ముందుగా వచ్చేసి కువైట్లో ఉన్నటువంటి లేడీస్ యొక్క సంఖ్య కన్నా మనం చూసినట్లయితే కన్నా 2,47,000 మంది ఉన్నారంట బ్రో టోటల్గా. అంటే ఎవరైతే కువైట్కి సంబంధించినటువంటి ఆడవాళ్ళ సంఖ్య కన్నా మనం చూసినట్లయితే కన్నా టోటల్గా 2,47,000 మంది అయితే ఉన్నారంట ఇక్కడ. ఇక పెళ్లి కావాల్సినటువంటి ఆడవాళ్ళ సంఖ్య కన్నా మనం ఇక్కడ చూసినట్లయితే ఎంతమందో తెలుసా? ఏకంగా 67,000 మంది ఉన్నారంట బ్రో. అంటే ఇప్పుడు పెళ్లికి రెడీగా ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళ యొక్క వయసు చూసుకున్నా కూడా అంటే 29 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఆడవాళ్ళు అనమాట వీళ్ళు. ఇప్పుడు వీళ్ళు పెళ్లి చేసుకోవాలంటే కన్నా వచ్చినటువంటి అతిపెద్ద చిక్కు ఏంటో తెలుసా? రీసెంట్గా కువైట్ వచ్చేసి ఒక చిన్నపాటి ఎంక్వైరీ అయితే చేస్తున్నది. కువైట్ పౌరసత్వానికి సంబంధించినటువంటి బిల్లు తీసుకుని వచ్చారు కదా. ఇప్పుడు గవర్నమెంట్ సంస్థలలో ప్రతి ఒక్క చోట చెక్ అయితే చేస్తున్నారు, వీళ్ళు కువైట్కి సంబంధించినటువంటి వ్యక్తులా కాదా అని చెప్పేసి. ఇప్పుడు ఎవరైనా కానీ ఈ 67,000 మందిలో పెళ్లి చేసుకోవాలంటే కన్నా కంపల్సరీగా వీళ్ళు కువైట్కి సంబంధించినటువంటి అతను యొక్క బర్త్డే సర్టిఫికేట్ చెక్ చేయాలి. అదేవిధంగా వాళ్ళ తాతల యొక్క సర్టిఫికేట్ కూడా చెక్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇప్పుడు ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే కన్నా 1995లో రీసెంట్గా నేను ఒక వీడియో కూడా చేశాను. 95లో ఒక అతను వచ్చేసి ఇదే విధంగా జాబ్ అయితే సంపాదించాడు, అతనికి వచ్చేసి జాబ్ వెళ్ళిపోయింది. ఇలా దాదాపుగా 10,000 మందికి అయితే రీసెంట్గా కువైట్కి సంబంధించినటువంటి పౌరసత్వం ఏదైతే ఉందో కోల్పోవడం మూలంగా ఇప్పుడు వివాహ వ్యవస్థ అన్నది ఏదైతే ఉందో కాస్త ఇబ్బందిలో పడుతూ ఉంది. కాబట్టి మీరు ఎటువంటి పరిస్థితిలో పెళ్లి చేసుకోవాలంటే కన్నా వాళ్ళ యొక్క ఐడిని కానీ అదేవిధంగా వాళ్ళ యొక్క బర్త్డే సర్టిఫికెట్స్ ప్రతి ఒక్కటి కూడా చెక్ చేసుకొని పెళ్లి చేసుకోవడం అని చెప్పేసి ఒక చిన్నపాటి అయితే సూచన అయితే చేస్తూ ఉంది కువైట్ గవర్నమెంట్. ఇది కూడా ఒక చిన్నపాటి ఇబ్బందికరంగా మారింది కువైట్కి సంబంధించినటువంటి లేడీస్కి. ఇక ఇంతకుముందు పెళ్లి చేసుకున్నటువంటి మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో దాదాపుగా 30,500 చిలుకు కువైట్కి సంబంధించినటువంటి మగవాళ్ళు కూడా పౌరసత్వం ఏమో కువైట్కి సంబంధించింది. వీళ్ళు ఏం చేశారంటే కన్నా ఇంతకుముందు పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళకు కూడా కువైటీ పౌరసత్వం అయితే ఉంది ఇక్కడ. ఇప్పుడు వచ్చినటువంటి చిక్కు ఏంటంటే కన్నా ఇప్పుడు వీళ్ళు ఎవరైతే పెళ్లి చేసుకున్నారో 30,000 మందిని వీళ్ళు ఏం చేశారంటే కన్నా ఇరాక్ చెందినటువంటి వాళ్ళని, సౌదీ, కువైటీ, దుబాయ్, కొంతమంది అవుట్ సైడ్ దేశస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా పెళ్లి చేసుకున్నారో. పెళ్లి చేసుకున్న తర్వాత మగవాళ్ళకు ఏదైతే ఉంది కదా వీళ్ళ తరపున వచ్చేసి ఆడవాళ్ళకు కూడా జెన్సీ వస్తుంది ఇక్కడ ఉన్నటువంటి రూల్ ప్రకారం. ఇప్పుడు వీళ్ళేం చెప్తున్నారంటే కదా మీరు పెళ్లి చేసుకున్నారు, ఇప్పుడు వచ్చేసి ఆ లేడీస్కి అయితే మీ పౌరసత్వం ఇవ్వము, అంటే గవర్నమెంట్కి సంబంధించినటువంటి నౌకరీ ఏదే కానీ ఇవ్వము, మీరు ఎటువంటి పరిస్థితుల్లో ప్రైవేట్గానే జాబ్ చేసుకుంటే ఎటుకంటే పర్వాలేదు అని చెప్పేసి ఒక చిన్నపాటి నిబంధన అయితే పెడుతూ ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే పెళ్లి చేసుకున్నారో ఈ 30,000 మంది మగవాళ్ళు వాళ్ళు కూడా పాపం కాస్త ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తున్నారు. ఇక్కడ కేవలం మగవాళ్ళనే కాదు, ఇక్కడ బరాబర్ అంటే కన్నా మనం న్యూస్ ఛానల్లో అక్కడ ఇక్కడ వింటూ ఉంటాం కదా ఆడవాళ్ళకి వచ్చే సమాన హక్కులు కావాలని చెప్పినట్టు ఇక్కడ కువైట్కి సంబంధించినటువంటి ఆడవారి విషయం చూసుకున్నప్పటికి కూడా వీళ్ళు కూడా ఏమాత్రం తగ్గకుండా 30,000 మంది ఇటు ఇక్కడ ఇస్తున్నాం చూడండి. కువైట్కి సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడ 30,000 మంది చేసుకుంటే ఇక్కడ లేడీస్ చూస్తే వీళ్ళు కూడా 30,000 మందిని అంటే మగవారిని వచ్చేసి కువైట్కి సంబంధించినటువంటి వాళ్ళు కాకుండా ఇదే విధంగా సౌదీ నుంచి కువైట్ నుంచి వచ్చినటువంటి వాళ్ళని అయితే పెళ్లి చేసుకున్నారట. ఇప్పుడు వీళ్ళకు మగవాళ్ళకైతే కొద్దిగా తక్కువ ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ఆడవాళ్ళకి ఏంటంటే కన్నా ఎప్పుడైతే లేడీస్ పక్క దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళని పెళ్లి చేసుకుంటారో ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళ భర్తలకు వచ్చేసి కువైట్కి సంబంధించినటువంటి పౌరసత్వం అనేది పర్ఫెక్ట్గా 100% ఇక్కడ క్యాన్సిల్ అయితే చేస్తారు. కాబట్టి ఇప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళ భర్తలకు పౌరసత్వం పోయింది కాబట్టి ఇప్పుడు ప్రైవేట్గా చేయాలంటే కన్నా వాళ్ళకి 500 దినాలకి లేదంటే కన్నా 600 దినాలకి చేస్తే కన్నా ఇలా ఇల్లు గడవదు. అలాగని చెప్పేసి గవర్నమెంట్ జాబ్స్ ఇస్తారంటే కన్నా గవర్నమెంట్ జాబ్లలో ఉన్నిచ్చేటటువంటి అవకాశం అయితే లేదు. కాబట్టి ఇక్కడ ఎక్కువగా ఇబ్బంది పడుతున్నదల్లా వచ్చేసి ఆడవాళ్ళే. ఈ చట్టం ఏమో కానీ కాస్త ఇబ్బందికరంగానే ఉంది. మరి ఎందుకు బ్రదర్ మరి 20 సంవత్సరాలుగా 30 సంవత్సరాలుగా కువైట్ పౌరసత్వం అయితే కలిగి బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, చెందుతూ ఉన్నారు, ఎందుకు ఇప్పుడు కొత్తగా ఇది తీసుకొని రావడం వాళ్ళు ఇబ్బంది పెట్టడం ఎందుకంటే కన్నా ఇప్పుడు గల్ఫ్ దేశాల్లో కూడా ఎక్కువగా చదువుకున్నటువంటి పిల్లలు ఎక్కువ అయిపోయారు. ఫర్ ఎగ్జాంపుల్కి వచ్చేసి ఖత్తర్లో ఎంతమంది తెలుసా? ప్రతి సంవత్సరం వచ్చేసి 2,000 మంది స్టూడెంట్స్ తమ యొక్క గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని డాక్టర్గా, ఇంజనీర్గా లేదంటే కానీ లాయర్గా కంప్లీట్ చేసుకుని బయటకైతే వస్తున్నారు. ప్రతి సంవత్సరం వచ్చేసి 2,000 మందికి ఉద్యోగాలు కల్పించడం అంటే అంత ఆశమాసి విషయం కాదు కదా. ఖత్తర్ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఏదో ఒకటి అయితే చేస్తున్నారు. ఇప్పుడు కువైట్ పరిస్థితి చూసుకుంటే కన్నా పూర్తిగా అక్కడ పెట్రోల్ మాత్రం ఉంది, గ్యాస్ సంపద అన్నది చాలా తక్కువ. ఖత్తర్లో గ్యాస్ ఎక్కువ కాబట్టి ఏదో విధంగా ఖత్తర్ అన్నది కాస్త స్టెబిలిటీగా నిలబడగలిగింది. కానీ కువైట్ పరిస్థితి అలా లేదు. జనాభాని
మెయింటైన్ చేయడం, అదేవిధంగా జాబ్‌లు ఇవ్వడం అనేది చాలా కష్టమైపోతుంది కాబట్టేసి ఈ విధమైనటువంటి ఒక కొత్తపాటి రూల్‌ని అయితే తీసుకొని అయితే వస్తూ ఉన్నారు రీసెంట్‌గా. ఏదేమైనప్పటికీ కువైట్ పౌరసత్వ బిల్లు ఏమిటో గాని వీళ్ళకైతే తడిసి మోపుడైతే అవుతుంది. అందుకని మీలో ఎవరైనా గాని కొత్తగా ఇళ్ళలోకి వెళ్ళేటటువంటి పని మనిషిగా వెళ్ళండి, లేదంటే గనక డ్రైవర్‌గా వెళ్ళేటటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా నేను ప్రతి వీడియోలో చెబుతూనే ఉన్నాను. మీకు ఎవరైతే వీసా తీస్తూ ఉంటారో అటువంటి వాళ్ళకొచ్చేసి కంపల్సరీగా అడగండి. వాళ్ళు కువైటీ నేషనాలిటీ కలిగినటువంటి వ్యక్తులా కాదా అయ్యా బాబు అని చెప్పేసి. అల్ ఖాది అని, అలియాఫ్ అని, లేదంటే గనం అల్ ముతవ్వ అని ఇటువంటి ఏవైతే పేరుకు ఎనపక్క ఉంటాయో అటువంటి వాళ్ళొచ్చేసి అసలీ వాళ్ళు కాదు. అల్తాని, అదేవిధంగా షేక్ అని ఇటువంటి పేర్లు ఏవైతే ఉంటాయో వాళ్ళే అసలీ వాళ్ళు. గుర్తయితే పెట్టుకుంటారు కదా! హ్యావ్ ఎ నైస్ డే అండ్ బై బై.